అని అడగవచ్చు. ఎందుకంటే మరి అన్యులైన మనకి రక్షణ వచ్చింది సరే, మరి మనము అంతకుముందు మనం ఎక్కడ ఉన్నాము? అన్యులైన మనం ఎక్కడ ఉన్నాము? వధువైన మనం ఎక్కడ ఉన్నాము? ప్రియమైన వాళ్ళారా, ఆయన శరీరముతో వచ్చినప్పుడు మనం అక్కడ లేమా? మనం ఉన్నామా అని మనం ఆలోచించాలి. దేని స్తోత్రం. ఆయన శరీరముతో ఈ లోకానికి ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన శరీరములో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఎక్కడ ఉన్నాం? దేని స్తోత్రం. ఆ యొక్క శరీరముతో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనము ఆయనలోనే ఉన్నాము. హల్లెలూయా. ఎక్కడ ఉన్నామండి? మనం ఆయనలోన ఉన్నాము. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వధువు తన యొక్క భార్య ఎక్కడుంది? ఆయనలోనే ఉంది. కానీ ఆ భార్య బయటికి ఎప్పుడు వచ్చింది? సిలువ మాను పైన ఆయన వేలాడదీయబడినప్పుడు, ఓ పక్క ఎముకలో యొక్క ఎడమ పక్కలో బల్లిముతో పొడిచినప్పుడు, ఆయన రక్తం దారులుగా కారుతున్నప్పుడు అప్పుడు పుట్టినదే భార్య సంఘము. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారానే ఈ సంఘము పుట్టింది. ప్రియమైన వాళ్ళారా, అదే పెంతెకొస్తే పండగ దినమున రాయక పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చి, ప్రభువైన యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చి తన్నుకు తాను బయలుపరుచుకున్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. తన్నుకు తాను బయలుపరుచుకొని అప్పుడు రక్షణలోనికి మనల్ని దేవుడు నడిపించాడు. దేని స్తోత్రం. హల్లెలూయా.